ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాంపోళ్ళు ఎంత బాబాయ్? కాలు 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 కాలు. ఏమైందని ఎందుకలా అరుస్తావు? కాలు తాకిందంతే. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. సారీ రాస్కల్. పొద్దున్నే ఈ ఎదవతో స్టార్ట్ అయింది. ఇంకా ఎంతమంది తగులుతారో ఏంటో. హలో, చెప్పు నాన్నా. ఎంతవరకు వచ్చారు? దారిలో ఉన్నాం నాన్నా. సరే సరే, నేను ఎయిర్పోర్ట్కి వస్తానంటే వద్దు అన్నారు. అడ్రస్ క్లారిటీ ఉంది కదా? ఒరే నాయనా, మన ఇంటి అడ్రస్ మనకు గుర్తు లేకపోవడం ఏంట్రా? వస్తున్నావులే నాన్న. అలాగే అలాగే. అమ్మా శాన్వి, అసలే ఈ రోడ్లు నీకు కొత్త కదమ్మా. ఎందుకమ్మా నీకు డ్రైవింగ్? మన డ్రైవర్ ఉన్నాడు కదా. ఏమండి, శాన్వికకి డ్రైవ్ చేయడం అంటే ఇష్టం. చేయనివ్వండి. మధ్యలో మాట్లాడతారేంటి? ఏంటి వాగుతున్నావు? కార్ డ్రైవ్ చేసి నువ్వేనా? చూసుకొని డ్రైవ్ చేయడం తెలీదా? కొంచెం ఉంటే గుద్దైపోయావు. అవును, అయితే ఏంటిప్పుడు? సారీ అమ్మా, తను చూసుకోలేదు. మీరెందుకు సారీ చెప్తున్నారు? తనకేమైందని ఇప్పుడు? ఏమైందా? కొంచెం ఉంటే ఏమేదో మీకు తెలీదా? ఏం కాలేదు కదా. నేను తప్పుకున్నాను కాబట్టి ఏం కాలేదు. లేదంటే ఇప్పుడు ఏమైందని గొడవ చేస్తున్నావు? నీకేం కాలేదు కదా. ఓ, సైకిల్ డ్యామేజ్ అయిందా? ఎంతుంటుంది దాని కాస్ట్? 5000 ఉంటుందా? వెయిట్, కొత్త సైకిల్ కొనుక్కో. అన్న ఆగన్నా. ఏంటన్నా ఇది? మురికి నీళ్ళమ్మా. ఒక్క నిమిషం అన్నా. ఏయ్, ఏం చేస్తున్నావు? ఏయ్,
మురికి నీళ్లు మీదేస్తావా? ఆ డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా నీకు? ఇదిగో నువ్విచ్చిన 5,000కి ఇంకో 50 కల్పిస్తున్నాను. నీ కూతురికి కొత్త డ్రెస్ కొనివ్వు. ఎంత పొగరే నీకు! మాట మాట జాగ్రత్త. ర్యాష్ గా డ్రైవ్ చేసి నన్ను గుద్దేయపోవడం మీ అమ్మాయి చేసిన తప్పు. అది తప్పు అని చెప్పడం పోయి తనని సపోర్ట్ చేస్తున్నారు. మా శాన్వి ఏం చేసినా నేను సపోర్ట్ చేస్తాను. నాలాంటి వాళ్ళు తగిలితే 2 చెంపలు వాయించేస్తారు. అప్పుడు చూస్తూ ఉండడం తప్ప ఏం చెయ్యలేరు. ఏయ్, ఏంటమ్మా ఇందాకటి నుంచి చూస్తున్నాను, తప్పు చేసిందే కాకుండా ఆ అమ్మాయి మీద దిగబడుతున్నారు. నీ కూతురు అడ్డదిడ్డంగా కారు నడిపిందే కాకుండా మనుషుల మీదకి ఎక్కించేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? నీ కూతురు తప్పు చేస్తే అది తప్పు అని చెప్పాలి. ఈ అమ్మాయితో గొడవ పడతావేంటి? మమ్మీ మీద మురికి నీళ్లు కూడా పోసింది. ఈమె కాబట్టి మురికి నీళ్లు పోసింది, నేనైతే పేడ నీళ్ళు వేసి కొట్టేదాన్ని. చూస్తుంటే డబ్బున్న ఫ్యామిలీలా ఉంది, అందుకే పొగరు. ఎంత డబ్బున్నా ఇలా సంస్కారం లేకపోతే ఇదిగో ఇలా నలుగురిలో నిలబడి అందరితో వేలెత్తి చూపించుకునే పరిస్థితి వస్తుంది. డబ్బులు కాదు, మనుషులు ముఖ్యం. జాగ్రత్త. ఏయ్, మా మమ్మీకి వార్నింగ్ ఇస్తావా? షటప్ బేబీ, తప్పు చేసిందే నువ్వు డ్రైవ్ చేయడం వల్ల ఇవన్నీ జరిగాయి. జరిగింది చాలు, ఇక పదండి. ఏమండి, స్వామీజీ ఇంకా రాలేదు. నువ్వేం కంగారు పడకమ్మా, ఆయన చెప్పిన సమయానికి ఖచ్చితంగా వస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.